అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము మార్చి మాసము 20వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము ఆత్మయే జీవింపజేయుచున్నది. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనమందు ఆత్మయే జీవింపజేయుచున్నది. శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆత్మయే జీవింపజేయుచున్నది. పరిశుద్ధాత్ముడు మన యొక్క శరీరమునందు దిగి వచ్చుచున్నప్పుడు పాడైపోయిన అవయములను జీవింపజేయుచున్నాడు. పని చేయకపోయిన భాగములను కూడా పని చేయనట్లు చేయుచున్నాడు. ఒకసారి యేసుక్రీస్తు ఊచ చెయ్యి గలవాడైన ఒక మనుష్యుని దర్శించినప్పుడు అతనికి చెయ్యిని చాపునట్లు చెప్పాను. అతడు చాపిన అదే క్షణమునందు జీవింపజేయు దేవుని ఆత్మని యొక్క శక్తి అతనిపై బలముగా దిగివచ్చాను. అతనికి చెయ్యి మరో చెయ్యి వలె మారి పని చేయుటకు ప్రారంభించాను. యేసుక్రీస్తు భూమిపై ఉన్న దినముల యందు ముగ్గురిని సజీవముగా లేపిన సంఘటనలను మనము చదువుచున్నాము. యాయూరు యొక్క కుమార్తె మరణించినప్పుడు తలితాకుమి చిన్నదాన లెమ్ము అని చెప్పి జీవింపజేశాను. నయీనను ఊరి విధవరాల యొక్క కుమారుడు మరణించినప్పుడు చిన్నవాడ లెమ్ము అని చెప్పి జీవింపజేశాను. లాజరు మరణించినప్పుడు లాజరు బయటికి రమ్ము అని పిలిచి జీవింపజేశాను. అయితే యేసుక్రీస్తు మరణించినప్పుడు ఆయనను జీవింపజేసినది పరిశుద్ధాత్ముడే అని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెప్పుచున్నది. మృతుల నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనై ఉన్న మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మీ యొక్క శరీరమునందు ఏ భాగము నిశ్శత్తువైపోయినను ఈ వచనమును వాగ్దానముగా పట్టుకొని ప్రభు వద్ద అడుగుడి. నిశ్చయముగానే క్రీస్తును మృతుల్లో నుండి లేపినవాడు మీ శరీరములను కూడా జీవింపజేయును. యోబు భక్తుడు సెలవిచ్చుచున్నాడు, దేవుని యొక్క ఆత్మ నన్ను సుజయించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చెను. యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం. మనుషుల్లో జీవమును ప్రాణమును ఇచ్చుచున్నవాడు పరిశుద్ధాత్ముడే. ఆ ఆత్మ మనుషుని యొక్క శరీరం నందు ఊదినప్పుడే మనుషుడు జీవాత్ముడాయను. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. ఆ పరిశుద్ధాత్ముడే జీవింపజేయు శక్తి గలవాడిగా ఉన్నాడు. ఈ సంగతిని ప్రభువు తన యొక్క ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా తెలియపరచుటకు చిత్తగించెను. ఒక లోయ యొక్క మధ్యలో విస్తారముగా ఎండిపోయిన ఎముకల యొక్క గుంపును చూపించి, నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతికగలవా అని అడిగాను. యెహెజ్కేలు వాటిని చూచెను. అవి విస్తారముగాను కేవలము ఎండిపోయినవై ఉండుట చేత అందులో అతనికి విశ్వాసము పుట్టకపోయాను. ప్రభు అడిగిన ప్రశ్నకు యెహోవా అది నీకే తెలియను అని జవాబు చెప్పాను. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 2 మరియు 3 వచనములు. జీవము పొందు మార్గమును ప్రభు అంచెలంచెలుగా యెహెజ్కేలునకు చూపించినప్పుడు గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. ఇదిగో కదిలించబడి అప్పుడు ఎముకలు ఒకదాంతో ఒకటి కలుసుకొని నరములను మాంసములను వాటి మీదకి వచ్చాను. వాటి పైన అంతటను చర్మముతో కప్పాను. అప్పుడు జీవాత్మ వారిలోనికి వచ్చి ప్రవేశించెను. వారు సజీవులై కాళ్లను మోపి లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 10 మొదలుకొని 10 వచనం. దేవుని బిడ్డలారా, ఆత్మీయే జీవింపజేయుచున్నది. నేటి ధ్యానమునకై యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను మృతుల్లో నుండి పునరుద్ధరణైనందున ప్రభావముతో నిరూపింపబడెను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. నేటి వేద పఠనము ఉదయం ద్వితీయోపదేశ కాండము 4, 5 మరియు 6 అధ్యాయము. సాయంత్రము లూకా సువార్త 1వ అధ్యాయం 1 మొదలుకొని 20 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.